సినీ రంగంలో ఉన్నవారిపై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఫలానా హీరో ఫలానా హీరోయిన్తో క్లోజ్గా ఉందని, వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని ఇలా రూమర్స్ తిరుగుతుంటాయి. అయితే రాజకీయాల్లో ఉన్నవారిపై సహజంగా అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. అలాంటిది సినిమాకు, రాజకీయానికి లింక్ చేస్తూ కొన్నేళ్లుగా ఓ గాసిప్ వైరల్ అవుతోంది. అది ఎవరి గురించో కాదు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి. వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్ ఎవరు పుట్టించారో, ఎందుకు పుట్టించారో తెలీదు కానీ ప్రభాస్, షర్మిల గురించి ఇప్పటికీ ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. యోగి సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా నిర్మాణం సమయంలోనే వీరి మధ్య ఎఫైర్ నడిచినట్టు టాక్. అంతేనా, షర్మిలకు పుట్టిన కొడుకు అచ్చం ప్రభాస్లాగే ఉన్నాడు అంటూ కూడా ప్రచారం ఎక్కువగా జరగటంతో 2019లో షర్మిల స్పందించక తప్పలేదు. మీడియా ముఖంగా ఆమె మాట్లాడుతూ, 5ఏళ్ల క్రితం మొదలైన ఈ దుష్ప్రచారం ఇప్పుడు మళ్లీ మొదలైంది. ప్రభాస్ అనే వ్యక్తిని నేను జీవితంలో ఎప్పుడూ కలవలేదు, ఒక్కసారి కూడా అతడితో మాట్లాడలేదు. ఇదే నిజం. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా. తప్పుడు ప్రచారం చేస్తున్నవారు ఇవన్నీ నిజమేనని ప్రమాణాలు చేసి చెప్పగలరా? పోనీ ఆ వ్యక్తిని కలిసినట్టుగాని, మాట్లాడినట్టుగాని రుజువులు, ఆధారాలు చూపించగలరా అని గతంలో సవాల్ విసిరారు షర్మిల. ఇలా ప్రభాస్ కూడా ఈ ఇష్యూపై స్పందించి కేసులు పెట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ప్రయోజనం లేదు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత నుంచి షర్మిలపై విమర్శలు, అనవసరమైన లింకులు కలుపుతూ వార్తలు, అసభ్య పదజాలంతో పెట్టే పోస్టులు ఇంకా ఎక్కువయ్యాయి. వైఎస్ షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే పోస్టులు పెడుతున్నారంటూ కూటమి నేతలు బహిరంగంగా చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల తనపై చేస్తున్న ట్రోల్స్ ని ఖండించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో తనకున్న రిలేషన్పై జరుగుతున్న ప్రచారానికి ఒక్క డైలాగుతో చెక్ పెట్టారు. నేను ఎప్పుడూ ప్రభాస్ని చూడలేదు. ప్రభాస్ ఎవరో నాకు తెలీదు. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా. కానీ ప్రభాస్కు తనకు సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. వైసీపీ చేయలేదా అని వైసీపీ అధినేత జగన్ను షర్మిల నిలదీశారు. మీరు 5ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఇలా ప్రచారం జరిగిందని తెలిసి గాడిదలు కాసారా? ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? జగన్ ఈ దుష్ప్రచారాన్ని ఆయన పార్టీ నేతలతో చేయించారని, తన వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని, జగన్కు ఇవన్నీ తెలిసి కూడా తనకు వ్యక్తిత్వం లేనట్టు ప్రచారం చేయించారని, ప్రభాస్తో సంబంధం ఉన్నట్టు గత 5ఏళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియాలో విమర్శలు చేయించింది నిజం కాదా? అసలు జగన్కు చెల్లెలపై ప్రేమ ఉందా? అసలు సిగ్గుందా? అంటూ జగన్ను ఉద్దేశించి రెచ్చిపోయారు షర్మిల. జగన్ తన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారని, నాన్న పేరు సీబీఐ ఛార్జ్షీట్లో పెడతారని, జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడని, మీకు మీరే సాటి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల. గౌతమ్ అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయని, అందులో జగన్ కూడా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయని, జగన్ పేరు చెప్పకున్నా ఆగస్టు 2021లో ముడుపులు ముట్టాయని, పవర్ సప్లై విషయంలో జగన్ గౌతమ్ అదానీ కలిసి డీల్ మాట్లాడుకున్నారని, జగన్ తన తప్పులను ఎత్తిచూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారని షర్మిల అన్నారు. అయితే తాను జగన్పై విమర్శలు చేయకుండా ఉండలేనని, కాంగ్రెస్ పార్టీ చీఫ్ హోదాలో ఇటువంటి విషయాలపై తాను మాట్లాడుకుంటే ఎలా అని షర్మిల వైసీపీ, మోడీలపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్ అంత పెద్ద హీరో ప్రభాస్ నీకు తెలీదా అని ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు.